ఫ్రెండ్స్తో వచ్చి 100% ఎంజాయ్ చేసే మూవీ అయితే ఇది. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరం వచ్చాం, కంటిన్యూ అంటే అట్ స్టార్టింగ్ నుంచి అట్ ద ఎండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఫ్రెండ్స్ అయితే ఇంకా ఎగిరెగిరికి ఎంతేస్తారు. నైస్ మూవీ. సినిమా సూపర్. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ సూపర్ కామెడీ. సునీల్ ఇంకా కామెడీగా చేశాడు. సూపర్. ఏ క్యారెక్టర్ ఇష్టం? డీడీ. సినిమా ఎలా ఉంది? బాగుంది. వన్ టైం వాచ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ బాగుంది. మ్యాడ్ స్క్వేర్ ఇంకా బాగుంది అనిపిస్తుంది. చాలా బాగుంది. మ్యాడ్ స్క్వేర్ లో ఏ క్యారెక్టర్ మీకు నచ్చింది? ఎక్కువగా నచ్చిందంటే లడ్డు క్యారెక్టర్ బాగుంది, చాలా బాగుంది. ఏంటి అందులో సీన్స్? సీన్స్ అంటే కామెడీ ఎక్కువ, అల్టిమేట్ కామెడీ అండ్ ఇంకా బాగుంటుంది. సీన్స్ బాగుంటాయి, మస్ట్ చూడొచ్చు. వన్ టైం వాచ్. సినిమా అయితే చాలా బాగుందన్న. కామెడీ కోసం హ్యాపీగా చూడొచ్చు. ఉగాదికి పర్ఫెక్ట్ మూవీ. ఇంకా ఉగాదికి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తారు కదా, మరి మ్యాడ్ స్క్వేర్ లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? కామెడీ టైమింగ్ అదే లడ్డు క్యారెక్టర్ మూవీ హైలైట్ చేసింది అనమాట. మూవీ హైలైట్ చేసింది. బోర్ లేకన్నా అలా 2 గంటల 7 నిమిషాలు. ఇప్పుడున్న సినిమాలన్నీ పావుతొక్క 3 గంటలు ఉన్నాయి కదా, జస్ట్ 2 గంటల 7 నిమిషాల్లో సినిమా ఫినిష్ చేశారు. ఇంత రవ్వ కూడా బోర్ ఫీలింగ్ అయితే రాదు అసలు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. నాకు అందరూ బాగా ఫోకస్ చేశారండి, బాగుంది, నాకైతే నచ్చింది. మ్యాడ్ స్క్వేర్ అన్నారు కదా, మా స్క్వేర్ ముందే ఆలోచించారు అన్నారు, మూవీ ఇంతలాగా ఆలోచిస్తారు అనుకోలేదు. నాకైతే నచ్చింది. మూవీ చాలా బాగుందండి. ఫ్రెండ్స్ తో అసలు బెస్ట్ టైం టు మూవీ. చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ టైం కూడా చూడొచ్చు, అంత బాగుంది. లడ్డు అంటే తన పెళ్ళి అలా పోవడం కానీ, డైవర్స్ అదే తను విడిపోవడం కానీ. మూవీ అయితే బాగుంది. అందులో బాయ్ క్యారెక్టర్ అయితే ఇంకా బాగుంది. అంటే ఒక స్పెషల్గా ఉంది. ఫ్రెండ్స్ అంటే అది కామన్, బట్ బాయ్ అనేది ఇంకా కొత్తగా ఉంది. ఇంకా ఎంటర్టైన్మెంట్ చేసింది అంతే. చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తాం మా ఫ్రెండ్స్ అందరితో. సినిమాలో మీరు బాగా ఎంజాయ్ చేసింది ఏంటి అసలు? ఏ క్యారెక్టర్? లడ్డు క్యారెక్టర్. అందరికీ లడ్డుయేనా? అంటే 4 మెంబర్స్ బాగానే. పేరు మూవీ హీరో మనతో ఉన్నాడు, మాట్లాడదాం. మూవీ అయితే ఓకే భయ్య, బాగానే ఉంది. కాకపోతే ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ మూవీయే, కానీ ఆ ప్రైజ్కి ఇది వర్త్ కాదని చెప్పాలన్నమాట. మ్యాడ్ 1లో ఉన్న కంటెంటే సేమ్, బట్ ఏంటంటే అది క్రైమ్ థ్రిల్లింగ్గా చేంజ్ చేస్తారే కానీ, బట్ ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు. కాకపోతే ఈ ప్రైజ్ మనీ అనేది అంత వర్త్ కాదు. టికెట్స్ హైక్ అనేది కొంచెం తగ్గించారనుకోండి, వర్త్ వాచింగ్ అని చెప్పచ్చు. సో నాకు తెలిసినంత వరకు ఓకే. ఇప్పుడు ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాలకి అయితే బెస్ట్ ప్రిఫరెన్స్ అనే చెప్పాలి. మ్యాడ్ స్క్వేర్ ఫైనల్ రేటింగ్ అనేది ఓకే, 5/4 ఇవ్వచ్చు అన్న. సినిమా సూపర్ హిట్ ఫ్లాప్? మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫన్ అయితే మాత్రం సెకండ్ హాఫ్లో ట్విస్టులు ఉన్నాయి, ఫన్ ఉంది. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. కాకపోతే వర్త్ వాచింగ్ అని చెప్పొచ్చు.